ఇది రైస్ అంట. ఎవరైనా చచ్చిపోవాలంటే మా పీజీకి వచ్చి అన్నం తిని చచ్చిపోండి. ఈజీగా చచ్చిపోతారు. చూడండి, ఒక్క మెతుకు కూడా ఉడకలేదు, గ్యాస్ అయిపోతుంది అంటారు. సో అందుకే త్వరగా ఆఫ్ చేసేసాడు. లేడీస్ ఇంట్లో గ్యాస్ అయిపోతుంది అనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి, బాగుంటుంది. అయినా ఇట్లా పీజీల్లో ఉంటాం కదా, అసలు ఓనర్స్కి అస్సలు ఉందో లేదో బుద్ధి అయినా అసలు వాళ్ళ పిల్లలకైతే ఇలాగే పెడతారో నాకు అర్థం కావట్లేదు. ఆదాయం సంపాదించుకోవాలి, ఇలా కాదు సంపాదించుకోవడం. అట్లీస్ట్ పెట్టేదైనా రీతిగా పెడితే అట్లీస్ట్ అదన్నా వేస్ట్ కాకుండా తింటారు అందరూ. అసలు ఇవంతా పాపాలు ఎందుకు ఈ మాత చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీ పిల్లలకైతే ఇలాగే పెడతారా? ఎంతమంది పీజీ ఓనర్స్ చూస్తున్నారు నాకు తెలియదు. ఇది ఫ్రెండ్స్ హాస్టల్లో ప్రాబ్లమ్స్. రైస్ ఒక 10 సార్లు ఒత్తినా కూడా ఇది అస్సలు మెదగను కూడా లేదు చేతిలోనే. అప్పుడు కడుపులోకి పోయి సెట్ ఇది డైజెషన్ అవుతుంది. రైస్గానే ఉంది. ఆఫ్టర్నూన్ అలాగే ఉంది, బట్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫీజు కడతానే ఉంటాం. ఫీజు తీసుకొని మరీ ఇంత దారుణంగా ఫుడ్ పెట్టడం అనేది ఈ బెంగళూరులోనే ఉంటుంది. మన తొక్కలో తెలుగు వాళ్ళు అని ఒక ట్యాగ్. ఎంత